నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ కేటగిరీ రేటింగ్. దీన్ని సేఫ్టీ రేటింగ్ అని కూడా అంటూ ఉంటారు. వీటిలో 4 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. సపోజ్ మీరు కనుక ఆర్డునో బోర్డ్స్ మీద కానీ, రాస్బెరీ పై బోర్డ్స్ మీద కానీ, లేకపోతే ESP32 బోర్డ్స్, SMT32 ఇలాంటి ఎంబెడెడ్ బోర్డ్స్ మీద కనుక వర్క్ చేస్తుంటే మీకు కేటగిరీ 1 ఉన్న మల్టీమీటర్ సరిపోతుంది. లేదు మీరు AC 220 వోల్ట్స్ ఏసీ కనుక కనెక్ట్ చేసే ఎక్విప్మెంట్ మీద కనుక వర్క్ చేస్తున్నారు అనుకోండి, అంటే టీవీలు, టేప్ రికార్డర్సు, సీలింగ్ ఫ్యాన్స్, లైట్లు అలాంటి వస్తువుల మీద కనుక వర్క్ చేస్తుంటే మీకు మినిమంగా కేటగిరీ 2 రేటింగ్ ఉన్న మల్టీమీటర్ కావాలి. మీరు కనుక సపోజ్ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద వర్క్ చేస్తున్న మెయిన్ స్విచ్లు, సర్క్యూట్ బ్రేకర్సు, కరెంట్ మీటర్సు అలాంటి ఓటి మీద కనుక వర్క్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా కేటగిరీ 3 రేటింగ్ ఉన్న మల్టీమీటర్ కావాలి. సపోజ్ మీరు కనుక ఎలక్ట్రిసిటీ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, సబ్స్టేషన్ల దగ్గర కనుక వర్క్ చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా కేటగిరీ 4 రేటింగ్ ఉన్న మల్టీమీటర్ కావాలి. సపోజ్ ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ మల్టీమీటర్ కనుక గమనించినట్టయితే ఇది వచ్చేసి కేటగిరీ 2 మల్టీమీటర్. అదే ఈ మల్టీమీటర్ కనుక చూసినట్టయితే ఇది కేటగిరీ 3 అండ్ కేటగిరీ 4 మల్టీమీటర్ అనమాట ఇది. అదే ఈ మల్టీమీటర్ కనుక చూసినట్టయితే ఇది కూడా కేటగిరీ 3 అండ్ కేటగిరీ 4 రేటింగ్ ఉన్న మల్టీమీటర్స్ అనమాట. సో ఈ మల్టీమీటర్ తోటి కేవలం నేను ఎంబెడెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అలాగే డైరెక్ట్గా ఏసీ సాకెట్ వర్క్ కనెక్ట్ చేసే ఎక్విప్మెంట్ మాత్రమే వర్క్ చేయగలను. దీంతో నేను ఎలక్ట్రికల్ ప్యానల్స్ దగ్గర కానీ, లేకపోతే సబ్స్టేషన్ల దగ్గర కానీ ఈ మల్టీమీటర్ ఉపయోగించలేను. ఉపయోగిస్తే ఈ మల్టీమీటర్ అనేది కాలిపోద్ది. నన్ను అడిగితే మాత్రం 90% మెంబర్స్కి కేటగిరీ 2 రేటింగ్ ఉన్న మల్టీమీటర్ అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ మీ అవసరాన్ని బట్టి, ఎలాంటి ఎక్విప్మెంట్ మీద వర్క్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ రేంజ్ యొక్క కేటగిరీ రేటింగ్ ఉన్న మల్టీమీటర్ కొనుక్కోండి.